సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం కట్లపిల్ల అయితే పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుంది. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు చూడండి. సో మన వాళ్ళు వల అయితే లాగుతున్నారు. సో ఈ రోజు మనం చేపలు అయితే వేసుకెళ్ళే వాళ్ళండి వీళ్ళు. సో మన సార్ అయితే ఒకసారి మన సార్ని ఇంట్రడ్యూస్ చేద్దాం. సార్ మీ పేరు చెప్పండి. శివకుమార్. శివకుమార్. సార్ మీ పేరు సార్? నా పేరు శివకుమార్. శివకుమార్. ఏ ఊరు సార్ మంది? హైదరాబాద్. హైదరాబాద్ లేక హైదరాబాద్ గచ్చిబౌలి చెరువు అక్కడ గచ్చిబౌలి దగ్గర ఉండేది షేక్పేట్. గచ్చిబౌలి దగ్గరికి అయితే మనం చేపలు అయితే పంపించడం జరుగుతుంది. ఈ రోజు కట్లపిల్ల అయితే సైజ్ అయితే మనం చూపించడం అయితే జరిగిందండి. సో మనదే చేపల. సో ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు సైజు ఇప్పుడు మెయిన్గా ఏంటంటే పొద్దున మీరు చూసిన సైజు రివ్యూ అయితే తీసుకున్నాం. చేప పిల్ల మొత్తం తీసుకున్న తర్వాత నాతో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చేపల సైజ్ చూసిన తర్వాత రివ్యూ అయితే తీసుకున్నాం. సార్ ఓకేనా సార్? సైజ్ చూసి ఇంకా మనం సైజ్ చూడలేదండి. సో చూసిన తర్వాత మనం రివ్యూ అయితే తీసుకుని దాని యొక్క అభిప్రాయం మనం తెలియజేసుకున్నాం. సార్ మీకు ఎలా అనిపించింది? నాతో పొద్దున్న ట్రావెల్ చేస్తున్నారు. బాగుంది, మీది బాగుందండి. మీ జర్నీ చాలా బాగుంది. జర్నీ చాలా బాగుంది. సో మనం పొద్దున్నే అయితే సార్ నిన్న సాయంత్రం కదా మనం గెలిచింది. నేను సాయంత్రం ఆల్రెడీ సార్ నాకు చెప్పారండి, సార్ మేము పలాంటి రోజున వస్తున్నాం అయితే అని అన్నారు. సో రాగానే వచ్చేసరిందే మనకి కైగ్లూరులో అయితే ఉండడం. ఏమన్నా సార్ యూట్యూబ్లో చూసి అయితే మా దగ్గర రావడం అయితే జరిగింది. సార్ నేను ఏమైనా చెప్పమన్నాను ఇప్పుడు మీకు వీడియోలో ఏమన్నా లేదు కదా? సో నా అడ్రస్ ఇది ఒకసారి చెప్పండి. మన కొత్తగా వచ్చే వాళ్ళ కోసం వాళ్ళకి అడ్రస్ కూడా క్లారిటీ ఉంటుంది అందుకని. సో ఇది అడ్రస్ తామరపల్లి కదా నేను చెప్పాను. నుంచి ఒక 4 కిలోమీటర్స్ ఇల్లు, 4 కిలోమీటర్స్ నుంచి చెరువు దగ్గరకు ఒక 1 కిలోమీటర్. చెరువు దగ్గర 1 కిలోమీటర్ తామరకొల్లు గ్రామం సార్ నాది. ఎందుకంటే ఒక అడ్రస్ కూడా క్లియర్గా చెప్తుంది ఏంటంటే మన కరెక్ట్గా మనం అక్కడే ఉంటాం. మన చెరువులు కూడా అక్కడే, మన సొంత పిల్ల తప్ప బయట పిల్ల అయితే ఉండదు మన దగ్గర. సో సైజు బయటకు వచ్చిన తర్వాత చేప పిల్ల వేసిన తర్వాత మనం రివ్యూ కూడా తీసుకుందాం సార్తో. ఆయన యొక్క అభిప్రాయం కూడా మనం తెలియజేసుకుందాం సార్. థ్యాంక్స్ సో మచ్ సార్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. మీ యొక్క అభిప్రాయం ఏమైనా ఉంటే ఇంకేమైనా చెప్తారు మన సబ్స్క్రైబర్స్కి? లేదు, చేపలు లాగుతున్నాను, రివ్యూ ఇస్తాను. సో కంపల్సరీగా చేపలు అయితే పైకి వచ్చిన తర్వాత రివ్యూ అయితే తీసుకుందాం. కంపల్సరీ 100% మన యూట్యూబ్లో అయితే వస్తుంది వీడియో. సో ఓకేనా సార్? రివ్యూ చూసిన తర్వాత మీరు ఎవరైనా సరే చేపలు బుక్ చేసుకుందాం అనుకుంటే మన ఛానల్లో రివ్యూస్ చూడండి సార్. కస్టమర్ రివ్యూస్ చూసి నా దగ్గర చేపలు అయితే బుక్ చేసుకోండి. థ్యాంక్స్ సో మచ్. అలాగే మంచి సబ్స్క్రైబ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం కట్లపిల్ల పట్టుబడి అయితే పట్టడమే జరుగుతుందండి. సో మన కుర్రోళ్ళందరూ మంచి యాక్టివ్గా ఉన్నారు, మంచి బాగా స్పీడ్గా పని అయితే చేయడమే జరుగుతుంది. అది కౌంటింగ్ అయితే స్టార్ట్ అవుతుందండి. చేసిన తర్వాత మనం వెహికల్ కూడా చూద్దాం. సో అరేంజ్ చేయడం అయితే జరిగింది. సో హైదరాబాద్ అయితే మనకి ఈ రోజు ట్రాన్స్పోర్ట్ అయితే జరుగుతుంది. సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు చేపలు అయితే బుక్ చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. అలాగే మన అడ్రస్ వచ్చేసరికి తామరకొల్లు గ్రామం, కైకలూరు మండలం, ఏలూరు జిల్లా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన కస్టమర్ రివ్యూ కూడా మనం తీసుకుందాం తర్వాత, అది కూడా మీరు చూడండి. థ్యాంక్ యూ సో మచ్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. సో ఈ రోజు మనం శీలావతి కట్ల చేప పిల్ల అయితే మనం పట్టుబడి పట్టడం అయితే జరిగిందండి. సో ఆ రివ్యూ మొత్తం మనం తీసుకుందాం. ఇప్పుడే బండి అయితే లోడ్ అయితే అవడం అయితే జరిగింది. సార్ గారు ఒకసారి మనకి హైదరాబాద్ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఒకసారి వాళ్ళని ఇంట్రడ్యూస్ అయితే మనం తీసుకుందాం మళ్ళీ మరొకసారి. సార్ ఒకసారి మన పేరు చెప్పండి సార్. శివకుమార్ సార్ అండి. సార్ మీ పేరు సార్? శివకుమార్. ఈయన పేరు కూడా శివకుమార్ సార్ అండి. సార్ మీ పేరు? శ్రావణ్ అండి. శ్రావణ్. సో ఎక్కడ ఉంది సార్ మీరు వచ్చింది? హైదరాబాద్. నా దగ్గరికి ఎలా కలిసారు మీరు? యూట్యూబ్ లో చూసి నా దగ్గరికి అయితే రావడం అయితే జరిగింది. సో మీరు ఫోన్ చేసే ముందు నా దగ్గరికి వచ్చారు కదా, అదే డైరెక్ట్ కాల్ చేసి వచ్చారు. సో నేను మీకు ఫోన్ ఎత్తడం, లిఫ్ట్ చేయడం, మధ్య మధ్యలో మాట్లాడటం ఇలాంటివన్నీ బాగానే జరిగింది. ఏ రోజన్నా మిస్ అవుతున్నా ఉంది అసలు? మీరు ఫోన్ చేసిన ఫస్ట్ గారి నుంచి ఏమన్నా ఒకసారి 2 సార్లు లిఫ్ట్ చేయలేకపోయినా సార్ తర్వాత నుంచి మాట్లాడడం జరిగింది కదా సార్. చాలా మంచిగా సపోర్ట్ చేశాడు. తప్పకుండా సార్. ఓకే, ఇప్పుడు మనం కట్లపిల్ల అయితే పట్టుబడి అయితే పట్టడం జరిగింది. లోడింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మొత్తం ఆల్రెడీ మనం లోడ్ చేసినప్పుడు కూడా వీడియో రికార్డ్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు సైజ్ ఎలా చెప్పాము, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా ఉంది, మీరు లోడ్ వేసుకున్న తర్వాత ఎలా అనిపించింది సార్? ఒకసారి అన్న ఒకటి, ఇందులో మీకు ఎలా వచ్చిందో అదే రకంగా చెప్పండి. మీకు ఏ సైజ్ వచ్చిందో అదే రకంగా నేనేమో చెప్పమన్నా లేదు, చెప్పండి. మీకు ఏదైతే అనిపించిందో అదే రకంగా మీరు చెప్పండి. మీరు చూసారు కదా, పర్లా అన్న. మీరు ఏ సైజ్ కానీ వేసుకెళ్తున్నారు అంటే 2-3 అని అనుకోరు కానీ రెండు ఎక్కువ వచ్చింది. రెండు కొంచెం తగిలింది. యాక్చువల్గా మనం మాట్లాడుకున్నప్పుడు 2 కూడా తగులు. నేనేం చెప్పాను మీరు తర్వాత అంత అయిపోయిన తర్వాత అక్కడికి రాగానే మనం పిల్ల చూసిన తర్వాత ఏమంటే మీకు 2 కూడా తగులుద్ది నేను చెప్పానా? పిల్ల చూసిన తర్వాత ఏమంటే 2.5 కాడ నుంచి ఇప్పుడు వస్తుంది. మీకు వేసుకెళ్ళేటప్పుడు 2 కూడా తగులుతుంది. ఎందుకంటే కట్ల పిల్ల ఏమవుతుందంటే సార్ మనకి ఒకే రకంగా రాదు సైజ్. ఎప్పుడు ఎందుకంటే ముందు గైర్ వచ్చి కొంత సన్నవత్వం ఇలా అయితే ఉండడం అయితే జరుగుద్ది. సో మనకు 2 గాడి నుంచి పైకి అయితే వేయడం అయితే జరిగింది. సో మీకు ఎలా అనిపించింది ఎక్స్పీరియన్స్? మనం 2 డేస్ నుంచి మనం నిన్న సాయంత్రం నుంచి అయితే మనం కలవడం అయితే జరిగింది. గతంలో ఉన్న చాలా మంది ఇక్కడ వచ్చినప్పుడు మోసం చేశారు చాలా మంది. సో ఇప్పుడు అలా మోసం అవ్వకుండా ఇల్లు కూడా రైతులే సార్. సో ఇప్పుడు కొంచెం సాటిస్ఫాక్షన్ తో వెళ్తున్నారు. సాటిస్ఫై కదా సార్? ఓకే, తర్వాత మనకి మళ్ళీ మీకు బోనస్ కూడా ఇప్పించా కదా బాబు గారు. ఇంకొకటి ఏంటంటే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది. అవును సార్, అవును. ఎవరినైనా నమ్మండి కానీ పక్కనే ఉండి వెనుపోటు పోసిన నమ్మకండి. జాగ్రత్తగా ఉండండి. అవునవును. సో
ఇలాంటి జీకే బాబు వాళ్ళని కొంచెం నమ్మండి, సపోర్ట్ చేస్తారు, సపోర్ట్ చేసి చేపలు కూడా బాగా ఇస్తారు. అసలు నెంబర్ 1 సార్, అందులో అసలు ఎలాంటి ఇబ్బంది లేదు. ఒకటి మన సొంత పిల్లలు ఇస్తారు, అట్లనే రండి. ఓకేనా? ఓకే సార్, ఓకే, ఆల్ ది బెస్ట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద ఉంది, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి చేపలు బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం చేప పిల్ల అయితే పట్టుబడి పట్టడం అయితే జరిగిందండి. సార్ ఎంత నెంబర్ సార్ వేసుకోలేదు మీరు? 4,000 ఇచ్చాను, కాకపోతే నువ్వు వేసేది ఒక 5,000 చిల్లర అలా వచ్చి ఉంటది. మరి అందరికి 5,000 నా వల్ల మాట్లాడకూడదు. సో ఇప్పుడే అయితే లోడ్ అయితే అవడం అయితే జరిగిందండి. సో బండి అయితే లోడ్ అయింది. సో మన ఇసురైనా ఇది మన కుర్రోడు అన్నా ఎప్పటి నుంచో అడుగుతున్నాడు, నన్ను కూడా వీడియోలో చూపించాను ఆయన కుర్రోడు. సో ఈసారి తర్వాత చూద్దాం. ఈయన మన వల ఆయన, సో ఆయన షర్ట్ వేసుకోలేదు కాబట్టి తర్వాత చూపిస్తా ఆయన్ని. ఓకే అన్న, ఒకసారి మీ పేరు చెప్పండి అన్న. నా పేరు భాస్కర్. భాస్కర్ అన్న, మీ పేరు అన్న? గౌతమ్. గౌతమ్ అన్న, మీ పేరు? విజయ్. విజయ్. ఎక్కడున్నా వచ్చింది మనం? గోకవరం నుంచి వచ్చాను. గోకవరం నుంచి వచ్చారు. ఎక్కడ మనకి? రేపులవాడ. మాది రేపెలవాడ. ఎలా గెలిచారన్న నన్ను? యూట్యూబ్ లో వీడియో. మీరు ఫస్ట్ ఫోన్ చేసిన కానీ ఇప్పుడు వరకు మీకు ఎలా అనిపించింది? నిజంగా చాలా రెస్పాన్సిబిలిటీగా తీసుకున్నా. నేను నిజంగా నీది అన్నట్టు చేసావు మాకు. అవునా, సాటిస్ఫాక్షన్ అయ్యో తీసుకెళ్తాను. ఓకే, సైజ్ విషయం కానీ దాంట్లో కాంప్రమైజ్ లేదు, చాలా బాగుంది అసలు ఎక్కడ కానీ. మీరు సైజ్ కానీ అది కానీ మేము ఎక్స్పెక్ట్, నేను సైజ్ ఇంకా తక్కువేమో అనుకున్నాను కానీ అవ్వలేదు. రేటు రీజనబుల్, మనకి క్వాలిటీ కూడా రీజనబుల్. నెంబర్ 1 అయితే ఇవ్వడం జరుగుతుంది. నేను అసలు మామూలుగా అయితే అంతంత అయితే ఏమన్నా మా వలాయని కూడా పర్లేదు, ఈ కుర్రోళ్ళు మళ్ళీ కొత్తగా వచ్చారో మళ్ళీ మన ఇష్టం కూడా అలాగే ఇస్తామండి. ప్రతి చోట అయితే అలాగే చేసి పంపించడం జరుగుతుంది. ఎందుకంటే ట్రస్టెడ్ ప్లేస్, ఆన్లైన్ లో సేఫ్ అండ్ సెక్యూర్ ప్లేస్. అవును కదండి? మీరు పలానా చోట వస్తున్నాం. మీకు పొద్దున్న నేను చెప్పాను అన్న, కొంచెం పట్టుబడి ఉందన్న, కొంచెం టైం పడుతుంది. మంచి సారికి అయితే రావడమే జరిగిందండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. అలాగే మంచి నా దగ్గర చేపలు బుక్ చేసుకున్నప్పుడు కస్టమర్ రివ్యూస్ చూడండి. నేను అదే మాట సార్. అవును కదా, నేనైతే 5 స్టార్ రేటింగ్ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. సో నేనేమైనా చెప్పమని చెప్పానా మీకు? ఇలా చెప్పండి, అలా చెప్పండి, అంతే కదా. అదేనండి, ప్రతి ఒక్క రైతు దగ్గర మనకి ఏదైతే అనిపించిందో అది మాత్రమే అయితే మనం చెప్పడమే జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. ప్రతి ఒక్కరి నేను ఎందుకు చేయమంటానంటే ఇంకొంతమందికి రీచ్ అవ్వద్దు వీడియో, వాళ్ళకి రీచ్ అయితే కొంచెం మీరు కొత్తగా చేసే వాళ్ళకి కానీ హెల్ప్ అవుతుంది కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ గైస్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మన దగ్గర చేపలు అయితే తీసుకెళ్ళడానికి వచ్చిందండి. సార్ ఇది ఎన్నోసారి సార్ మన దగ్గర తీసుకెళ్తుంది? రెండోసారి. ఫస్ట్ సారి మీరు తీసుకెళ్ళినప్పుడు నెంబర్ ఎలా వచ్చింది? మనం వేసిన నెంబర్ వేసినట్టు వచ్చేసింది. ఎలా ఉంది సైజ్ కానీ అప్పుడు కానీ ఇప్పుడు? మేము పట్టుకెళ్ళి 4 నెలలు అయిందండి, కేజీలు అయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చాం పట్టుకెళ్తున్నాం. ఇప్పుడు వచ్చారు పట్టుకెళ్తాం. 100% సాటిస్ఫై అండి. మనం బోనస్ ఎలా ఇచ్చాం? నెంబర్ చెప్పొద్దు, ఎంత ఇచ్చానో చెప్పొద్దు, మీరు ఎలా అనిపించిందో చెప్పండి. బాగా వచ్చింది. ప్రతి విషయం అయితే మన దగ్గర అయితే అలా ఉండడం జరుగుతుంది. ఇంకో విషయం, మీకు ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ కనిపిస్తుందండి, అక్కడ నుండి ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ఇంకో విషయం, ప్రతి ఒక్క కస్టమర్ రివ్యూ మీరు చూసి నా దగ్గర అయితే చేపలు బుక్ చేసుకోండి. అలాగే ఇంకో విషయం, కల్చర్ ఎలా చేయాలి ఏంటి అనే విషయాలు కూడా మన ఛానల్ అయితే రెగ్యులర్గా డే టు డే అయితే అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. సార్ మీరు ఏమైనా చెప్తారా ఎక్స్పీరియన్స్ మన ఛానల్, మన సబ్స్క్రైబర్స్? ఎక్స్పీరియన్స్ ఏముంది సార్, మేము పట్టుకెళ్ళి 4 నెలలు అయింది. మేము మళ్ళీ ఇక్కడికే రావాలనిపించి ఇక్కడ నుంచి మళ్ళీ తీసుకెళ్తున్నాను. మళ్ళీ 2 రోజులు వచ్చి మళ్ళీ పట్టుకెళ్తాను. ఓకే సార్, ఒకటండి, మన దగ్గర 100% మీకు నెంబర్లు వస్తాయి. అందులో ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. మంచి ట్రస్టెడ్ ప్లేస్, ఆన్లైన్లో 100%. సార్ మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు బజానా మీరు అక్కడే వేసారు కదా? బజానా వేస్తున్నారు. ఎందుకంటే నేను ఇక్కడ వాళ్ళకి కానీ వాళ్ళకి కానీ అరేంజ్ చేసుకోవాలి కదా. సో దానికోసమేనండి, మీకు 100% మీరు బజానా వేసిన తర్వాత మనం ఇక్కడైతే మనం అరేంజ్మెంట్లు అయితే చేయడమే జరుగుతుంది సార్. ఇప్పుడే కదా సార్ బండి లోడ్ అయింది సార్. ఇప్పుడు వదిలితే రెడీ. ఎక్కడ సార్ మన అడ్రస్ వచ్చేసరికి? మాది పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, సుంగరక్షణ నుంచి అయితే రావడం జరుగుతుంది. ఆల్రెడీ ఈసారి అయితే రెండోసారి రావడం అయితే జరుగుతుందండి. ఒకసారి ఆ వీడియో కూడా ఉంది, అక్కడ నుంచి కూడా మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. లవ్ యూ గైస్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మర్. ఈ రోజు మనం చేప పిల్ల పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. కెమెరా ఇచ్చాను, నీట్గా కాపాడుద్ది. ఇప్పుడు కుర్రోళ్ళు అయితే మన వాళ్ళు దిగారండి. ఒకసారి పట్టుబడి అయితే జరుగుతుంది చూడండి. ఒకసారి కెమెరా జూమ్ చేస్తాను. జూమ్ అవ్వట్లేదు, ఇది ఫ్రంట్ కెమెరాలో ఉంది కాబట్టి జూమ్ అవ్వట్లేదు. ఒకసారి అయితే మనం సార్తో అయితే మాట్లాడదాం. సార్ మన దేవుడు సార్ దర్శి పక్కన విలేజ్ వెంగయ్యపల్లి నుంచి అయితే సార్ అయితే రావడం అయితే జరుగుతుందండి. ఈరోజు ఒక చేపలు అయితే వేసుకెళ్ళడం అయితే జరుగుతుంది. శీలావతి కట్లా చేపలు అయితే వేసుకెళ్తున్నారు. ఇంకా పట్టుబడి లాగుతున్నామండి, ఇంకా లాగలేదు కదా మన చేపలు, ఇప్పుడే లాగుతున్నామండి. లాగిన తర్వాత చేపల సైజ్ ఎలా ఉంది, క్వాలిటీ ఎలా ఉంది, మన విచిరి ఎలా ఉంది, మనం ఎలా ఇచ్చాం అనే దాని గురించి కూడా మనం సార్ యొక్క రివ్యూ అయితే తీసుకుందామండి. మీరు కంపల్సరీ ఇవ్వాలండి మళ్ళీ తర్వాత, తప్పకుండా కొంచెం గట్టిగా అది అంటే ఫోన్ తీసుకోవాలి కదా, రిసీవ్ కావాలి కదా, దానికోసమే.
సో అప్పుడు కూడా మనం రివ్యూ అయితే తీసుకుందామండి, దాని యొక్క అభిప్రాయాన్ని కూడా మనం తెలియజేసుకుందాం. సార్ నా అడ్రస్ ఒకసారి చెప్పండి అండి. ఇది తామరకొల్లు. నేను లొకేషన్ పెట్టాను, అదే లొకేషన్ కరెక్ట్గా వచ్చారు కదా. సో నేను లొకేషన్ కైగులూరు తామరకొల్లులో మన అడ్రస్ అండి. ఎవరికైనా చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉందండి, అక్కడ నుంచి మీరు ఫోన్ చేసి బుక్ చేసుకోవచ్చు. అలాగే మన కల్చర్ యొక్క విషయాలు ప్రతి ఒక్కటి మన ఛానల్లో ఉన్నాయండి, అవి చూస్తే మీకు కొంత ఎడ్యుకేషన్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో అవునా సార్? సార్ ఇన్ఫర్మేషన్ ఎలా అనిపిస్తుంది? మీరు ఛానల్ వాచ్ చేస్తుంటారు కాబట్టి మొత్తం అన్ని బాగుంది సార్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. ఏమైనా చెప్దాం అనుకుంటున్నాను మన సబ్స్క్రైబర్స్కి? తర్వాత మొత్తం పిల్లలకి లోడ్ అయిన తర్వాత అయితే చెప్పడం అయితే జరుగుతుంది అన్నారు. సో లోడ్ వేసిన తర్వాత అప్పుడైతే మనం మాట్లాడదామండి. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఆ వీడియో రెండు కలిపి నేనైతే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మా. ఈ రోజు మనం పట్టుబడి అయితే పట్టడమే జరుగుతుంది మన కుర్రోళ్ళు, మన టీం వీళ్ళంతా. సో మన కస్టమర్ యొక్క రివ్యూ కూడా మనం తీసుకుందాం, తన యొక్క అభిప్రాయం. సో అలాగే ఇప్పుడు వ్యాన్ అయితే లోడ్ అయితే అవుతుందండి, మన బండి పక్క చూసుకోండి, లోడ్ అవుతుంది. ఒకసారి సార్ ఒకసారి చూడండి. ఒకసారి మీ పేరు చెప్పండి సార్. నాగేశ్వరరావు. ఎక్కడ నుండి సార్ మనం వచ్చింది? దర్శి నుంచి అయితే రావడం. అవును సార్. ఇప్పుడు పట్టుబడే జరుగుతుంది, ఎలా అనిపిస్తుంది సైజ్ కానీ అది కానీ? మీకు నేను ఇస్తా అన్న సైజ్ కానీ పెద్ద సైజ్ ఎలా అవుతుంది? అన్నీ కలిపి అయితే పెద్ద సైజులు కూడా రావడం అనేది జరుగుతుందండి. ఎలా అనిపించింది మనతో పొద్దున కలిసిన కాడి నుంచి? పొద్దున కాదు, మీరు ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన కాడి నుంచి నాతో ఎలా అనిపించింది? ఫస్ట్ ఫోన్ కాల్ చేసిన ఓకే సార్. రిసీవింగ్ కానీ మనం ఇక్కడికి వస్తాం కానీ మొత్తం ప్రతిదీ A to Z ఓకే సార్. అసలు నెంబర్ వన్, మీకు అసలు అలాంటి ఇబ్బంది ఏమన్నా? ఒకటి పిల్లలు సేఫ్గా పంపిస్తాక మా డ్రైవర్లు కానీ మా వర్కర్లు కానీ ఇబ్బంది అయితే ఉన్నారు. కట్ల బ్యాగ్ అంటే వెళ్ళిందంటే వాళ్ళు చెప్తున్నారు, ట్యాగ్లేస్తున్నారు. ఇప్పుడు మనల్ని పని మధ్యలో ఇలా వీడియోలు తీసారనుకోండి, మా టీంకి కోపం వచ్చేది ఒక్కోసారి, అంతే కదండి. అంతే, ఈ టైంలో నువ్వు వీడియో లేట్ అయ్యాలి అంటారు మా నాన్నగారు కూడా. అందరికీ డిస్టర్బెన్స్ ఉంటుంది, కానీ తప్పదండి మన కోసం, ఇక మనం ఏం చేసినా సరే. సో థ్యాంక్ యూ సార్, మీ యొక్క అభిప్రాయం తెలిసినందుకు. అలాగే రండి, వెనక్కి రండి, ఇటు రండి, ఇటు రండి, ఇటు వస్తే మీరు కాపాడతారు. రేపు పొద్దున్న ఆన్లైన్లో మీరు చూసుకోవచ్చు. అది ఓకేనా? మీ పేరు చెప్పండి. రాజు. సో మా రాజు సార్ అండి, మనకు డైలీ రెగ్యులర్గా రావడం అయితే వర్క్ అయితే జరుగుతుంది. ఆయన అయితే చాలా ఎక్సైట్ అయితే ఫీల్ అవుతున్నారు ఆయన. సో థ్యాంక్ యూ సార్. మీ యొక్క అభిప్రాయం ప్రతిదీ ఇప్పుడే కదండి, మీరు స్టార్టింగ్ నుంచి చేసి రేపు పొద్దున్న పిల్ల దింపిన తర్వాత కంటిన్యూగా చేసేది. అలాగే సో ప్రతి ఒక్కటి ఉండడం అయితే జరుగుతాయండి. మన సబ్స్క్రైబర్స్ ఏమైనా చెప్తారా? నాకంతా ఓకే, బాగుంది నా వర్క్, మీ వర్క్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇన్వాల్వ్ అయితేనే కదా వాళ్ళకి తెలిసేది. అవును, బట్ నేను ఇన్వాల్వ్ అయ్యా. అవును. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సార్. అలాగే ఇప్పుడు పట్టుబడే జరుగుతుంది, కొంచెం సేపు మాట్లాడదామంటే వీళ్ళంతా నా మీద క్యాక్యులేట్ చేస్తారు. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనం సపరేట్గా అయితే మళ్ళీ మాట్లాడుకుందాం. లవ్ యూ గైస్. సో హాయ్ గైస్, మీరు చూస్తున్నారు జీకే బాబు బీటెక్ ఫిష్ ఫార్మా. ఈ రోజు మనం పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. సో మా వేణుమేశ్వరి గారు, అది హాయ్, అది పాడు మీరు పాడినా, అది మీరు ఆగద్దు, లేట్ అయిపోయింది, రాయట్టిందా? ఓకే. ఈరోజు మన పట్టుబడి అయితే పట్టడం అయితే జరుగుతుందండి. శీలావతి సైజ్ వచ్చేసరికి 3, 4, 5 సైజ్ అయితే మనం అయితే పట్టుబడి పట్టడం అయితే జరుగుతుంది. సో పిల్ల సైజు వెళ్ళిన తర్వాత మనం కస్టమర్ యొక్క రివ్యూ కూడా తీసుకుందాం, ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా మనం తెలియజేసుకుందాం. సో ఆయన యొక్క అభిప్రాయాన్ని కూడా తెలియజేసుకున్న తర్వాత మనం తీసుకుని మన ఛానల్ అయితే చూద్దాం. సో మీరు ఎవరికైనా శీలావతి కట్ల చేపలు కావాలంటే స్క్రీన్ మీద నా నెంబర్ ఉంది, అక్కడ నుంచి ఫోన్ చేసి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. 100% సేఫ్ అండ్ సెక్యూర్. ఒకటి, నా దగ్గర చేపలు బుక్ చేసుకునే ముందు కస్టమర్ రివ్యూస్ చూడండి ఒకసారి, ఆయన యొక్క అభిప్రాయాలు మీరు తెలియజేసుకోండి. అవన్నీ చూసిన తర్వాత నా దగ్గర అయితే చేపలు అయితే బుక్ చేసుకోండి. అలాగే కల్చర్ గురించి సంబంధించిన విషయాలు కూడా మన ఛానల్లో అయితే అప్డేట్ అవుతుంది. డే టు డే అప్డేట్ అయితే కంపల్సరీగా రావడమే జరుగుతుంది. అలాగే ఇప్పుడు శీలావతిలో అవుతుంది, తర్వాత కట్ల కూడా అవుతుంది. రైతు యొక్క అభిప్రాయాన్ని, ఆయన యొక్క రివ్యూ కూడా మనం తీసుకుందాం. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచిగానే ఉంది, బాగానే ఉంది, పర్లేదు. మీకు నేను ఎక్స్ట్రా నేను దీన్ని ఇస్తానన్నాను, ఛానల్ 910 చేపలు ఎక్కువ వేసినావు. సైజ్ ఎలా వచ్చింది? సైజు కూడా 3 ఇంచుల సైజు లోపేమన్నా వచ్చింది? అసలు లోపేం లేదు, 3 గాని నుంచి పైన నేను ఇస్తానని అదే రకంగా ఇవ్వడం జరుగుతుంది. మనకేంటంటే క్వాలిటీ ఎక్కడ కాంప్రమైజ్ ఉంటుంది. మీకు మనం వచ్చిన కాడి నుంచి మీతో ఎలా ఉన్నాం మనం? మంచిగానే ఉన్నాం. మీకు నేను మిమ్మల్ని ఎన్నింటికి కలిసిన వాళ్ళ?
ఇవాళ మాకు సాయంత్రం 4:30 కలిసిండు బండి. సాయంత్రం కాదు తెల్లారి కదా. తెల్లారి గంటల 4 గంటలకు కలిసిండు. 4 గంటలకు కలిసి మనం ఇంటికి తీసుకొచ్చుకున్నాం. అవును. టిఫిన్ చాయ్ అన్ని మంచిగా అయ్యో అయ్యో అదే ఉంది అయ్యండి మామూలు కలుసుకున్నాం. అమ్మ నిజం చెప్పాలి, అబద్ధం ఆడద్దు. ఒక తోటి సోదరులు లెక్క అంతే కదండి. అట్లా అరుచుకున్నాడు అబద్ధం. చూడండి ఇప్పుడు మీకు 20 ఏళ్ళు పిల్లలకి ఇది లాగుతాయి, ఎంతమంది మన వర్కర్లు చూడ పని చేస్తున్నారు చూడండి ఒకసారి. సో ఏంటంటే వీళ్ళందరూ మన వర్కర్స్ అండి, మనకు కంపల్సరీగా వీళ్ళందరూ మనకు కావాల్సిందే కదా. సో థ్యాంక్ యూ సో మచ్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.